చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. స్వామి, చిన్న ప్రాణం దాంది. నా బిడ్డ ఏం పాపం చేసిందని ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పెట్టావు. నీకు నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు, అంతేకాని నా పాప మీద కాదు స్వామి. దానికేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఏడుస్తూ ఉంటే నీకు చూడాలనిపిస్తే ఇంకా ఎక్కువ కష్టాలు నాకే ఇవ్వు స్వామి. అంతేగాని నా పాపనిలా ఇబ్బంది పెట్టి నాకు శిక్ష వేయాలని చూడొద్దు. అమ్మకే కడుపులో కదిలేనే, అమ్మకే కడుపులో కదిలేనే, నీ అట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టి నేస్తాలు నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే. ఇదేంటి నీరజకి అనుమానం వచ్చేలా చేస్తుంది? ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? నా పాపకి ఏదన్నా అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను స్వామి. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాపకి చాలా సివియర్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. బ్లడ్ ఇన్ఫెక్షనా? అవును మేడం, వెంటనే పాపకి బ్లడ్ చేంజ్ చేయాలి. బ్లడ్ చేంజ్ చేయడం ఏంటి డాక్టర్? అవును మేడం, వెంటనే బ్లడ్ చేంజ్ చేయాలి. పాపది ఓ నెగిటివ్, అది చాలా రేర్గా దొరుకుతుంది. 24 అవర్స్లో 2 టైమ్స్ బ్లడ్ చేంజ్ చేయాలి. మీరు ఆ బ్లడ్ సెట్ చేసి పెడితే త్వరగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కన్నతల్లి బ్లడ్ అయితే ఇంకా మంచిది.